అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 14 ఈ చిన్న పని చేసుకుంటే నక్కతోక తొక్కినట్లే, విసుడి తిరిగి కోట్లు వచ్చినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మార్చి 14వ తారీఖు కుంభరాశి వారికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. అసలు మార్చి 14 ఏది చేయాలి, ఏది చేస్తే జాతక దోషాలు పోతాయి, అంతేకాకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ ఎంత తెలుసుకుందాం. కుంభరాశి వారు మార్చి 14 ఏ చిన్న పని చేస్తే నక్కతోక తొక్కినట్టే అని చెప్పి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు వస్తున్న మార్చి 14 తారీఖు చాలా అంటే చాలా ముఖ్యమైన రోజు. మార్చి 14 శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు. అది ముఖ్యమైన రోజు అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అసలు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం తెలుసుకుందాము. కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. వారికి అంత మంచి మనసు ఉండడం వలనే ఇప్పుడు ఈ వీడియో వారి కంట పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రత్యేకించి కుంభరాశి వారికి ఎందుకు అంటే గనక అది కూడా చెప్తాను. మనం ఎన్ని కష్టాలు చేసుకున్న, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు మనకు వచ్చినా కానీ, ఎంత అదృష్టం మనకు కలిసి వచ్చినా కానీ, దీనంతటికీ కూడా మనకి ఉన్న ఆవగింజంత అదృష్టము మనకి ఎక్కడో ఒక సుడి తిరిగి మనకి ఎక్కడో ఏదో ఒక కొంచెం కలుసుబాటుతనం ఉంది కాబట్టి అది మన వెంట పడుతుంది. ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాం, మనం ఈ అదృష్టాన్ని పొందుతున్నామని చెప్పి మన మనసుకు అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అనిపిస్తుంది. అది నిజంగా కుంభరాశి వారికి ఇలా అనిపించింది అంటే నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా మంచివారు. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారు ఆ కష్టం నుంచి బయటపడవేయడానికి వీరికి ఎంత నచ్చినా నచ్చకపోయినా కానీ వారు ఆ కష్టం నుంచి బయటపడాలని చెప్పి, ఆ కష్టం నుంచి వారిని ఎలాగైనా కానీ తప్పించాలి అని చెప్పి వీరి సాయశక్తిలా ప్రయత్నించే వరకు సహాయపడతారనమాట. అంతేకాకుండా అందరు బాగుండాలి, అందరు బాగుంటేనే కదా వారిలో మనం సంతోషంగా ఉండగలుగుతాము. ఈ మాట వాస్తవమే కదా. అందరూ బాగుంటే అందరు నవ్వుతూ ఉంటారు, అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండవచ్చు. అందరు ఏడుస్తూ ఉంటే మనం ఒక్కరమే నవ్వుతూ ఉంటే ఏడ్చేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చాలా అదృష్టవంతుడు, వీళ్ళు నవ్వుతున్నారు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు మనకు జీస్తే ఆ నవ్వు ఎంతో కాలం ఉండదు, పక్కన వాళ్ళ ముందు మనం చూడలేకపోతారనమాట. అటువంటి దౌర్భాగ్యపు ప్రపంచంలోనే మనం బతుకుతున్నాము ఒక మాటగా చెప్పుకోవాలనుకుంటే. అయితే కుంభరాశి వాళ్ళు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పని అప్పచెప్పాము అంటే ఆ పని 100% సక్సెస్ఫుల్ అవ్వాల్సిందే. వారు దానికోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడతారు అంటే కనుక ఆరోగ్యాన్ని లెక్క చేయరు. అంతేకాకుండా ఎంత పని ఉన్నా కానీ అన్నిటినీ మేనేజ్ చేసుకొని దాన్ని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం కోసం చాలా కృషి చేస్తారనమాట. అంత పట్టుదల ఉన్నవారనమాట. ఇంకా అంతేకాకుండా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడిపోయి ఉంటారు. చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా క్రమశిక్షణగా కలిగి ఉంటారనమాట. అందరితో అడావిడిగా మాట్లాడేసేయడము, ఏది పడుతుంది చెప్పేసేయడము, ఎలా పడితే అలా ఉండడము, ఊరికూరికనే నవ్వడము, ఎకిలితనంగా బిహేవ్ చేయడము, ఇవన్నీ కూడా చేయరు. చాలా డీసెంట్గా ఉంటారు. మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి క్రమశిక్షణతో పాటు డిసిప్లిన్ కూడా చాలా చాలా ముఖ్యం అనమాట. ఏదైనా కానీ ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఈ పని చేస్తే ఎంతవరకు నాకు ఉపయోగం కలుగుతుంది, ఇక్కడ ఈ మాట మాట్లాడితే వారు దాన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా, ఒకవేళ చేసుకోకపోతే నాకెందుకు, నా పనిలో నేను ఉండడం బెటర్ కదా, ఇలా ఆలోచిస్తుంటారు అనమాట. వీరి ఆలోచన తీరనేది చాలా తెలివిగా ఉంటుందన్నమాట. ఇక వీరికి దైవారాధన అంటే చాలా మక్కువ అనమాట. అంతేకాకుండా ఇష్టదైవాని కోసం ఇష్టదైవాన్ని ప్రతి నిమిషం మనసులో తలుచుకుంటూ ఉంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, గుడ్ ఆర్ బ్యాడ్, మంచి లేదా చెడు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే తన దైవానికి చెప్పేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇష్టదైవం పేరు తలుచుకొని అలా చెప్పేసుకుంటారనమాట. వీరి కుటుంబం అంటే చాలా చాలా విలువ అనమాట. ఏదైనా కానీ ముందు కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కుటుంబాన్ని ఎక్కువగా వాల్యూగా చూసుకుంటారు. తర్వాతే పక్కవారు, ముందు నేను, తర్వాత నా కుటుంబం, తర్వాత పక్కన వాళ్ళు. ఇలా తెలివైన వారు తీసుకుంటారు ఇలా నిర్ణయాలు. చాలా చాలా అంటే చాలా తెలివైన వారు. ఎదుటి వారిని కూడా ఇట్టే ఆకర్షిస్తారు. మీరు రూపం కానీ, మీరు రంగు కానీ ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్టుగా ఉంటుందన్నమాట. ఎదుటివారితో వీరు మాట్లాడే
లైఫ్ స్టైల్ కానీ, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి చేసే పని కానీ, ఏదైనా కానీ వీరి చుట్టూ నలుగురు ఉంటారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కువ స్నేహం చేశారు. ఎందుకంటే వీరికి ఎవరిని నమ్మాలి అని చెప్పి అనిపించదు. ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా అందులో ఏదో ఒక స్వార్థం ఉంటుంది కదా. ఇది మన కోసమే ఎందుకు చెప్తున్నారు, వారి స్వార్థం కోసం చెప్తున్నారా, మనం ఎందుకు వినాలి, నాకు నచ్చింది నేను చేసుకుంటా, అది నాకు ఎంతవరకు ఉపయోగమో అంతవరకు నేను దాన్ని ఉపయోగించుకుంటాను, అది నాకు తెలుసు కదా, ఏది ఏమైనా నాకు తెలుసు కదా, నాకు ఒక మంచి మనసు ఉంది, నేను దాని గురించి ఆలోచించగలను, అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు నేను తీసుకోగలను. ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుందన్నమాట వారి యొక్క మనస్తత్వం అనేది. ఇలా క్వశ్చన్స్ వేసుకుంటారనమాట. నిజంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి. ఇంత తెలివి ఉంది కాబట్టే వీరిని లక్ష్మీదేవి వరించబోతుంది. అవునండి, నక్క తొక్క తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక మార్చి 14వ తారీఖు శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి పుట్టినరోజు అనమాట. అంటే లక్ష్మీ అమ్మవారి జయంతి. ఆ జయంతి రోజు కడలి సముద్రం అంటే ఆ యొక్క కడలి నుంచి, ఆ సముద్రం నుంచి అమ్మవారు పుట్టిందనమాట. ఇక అమ్మవారు పుట్టినరోజు ఎవరైతే గుర్తు పెట్టుకొని ఆ రోజు అమ్మవారిని ఇష్టంగా పూజించుకుంటారో, పాల కడల నుంచి పుట్టింది కదా తల్లి, ఆ తల్లి మన దగ్గరికి వస్తే మనకు సర్వ సంపదలు వచ్చినట్టే. మనకు సర్వ సంపదలు అంటే ఏంటి, 1, 2 కాదు. మనకి ఆరోగ్యము, ఆనందం బాగుంటుంది, మంచి మనస్సు, మంచి నిద్ర, డబ్బు, మంచి బంగారం, మంచి పలుకుబడి, మంచి మనుషులు మన చుట్టూ ఉండడం, అసలు ఇక ఈ ప్రపంచంలో అన్నీ కూడా మనతోనే ఉన్నట్టు అనమాట సర్వ సంపదలు అంటే. అలా పాల కడలి నుంచి పుట్టిన అమ్మవారిని ఆ రోజు కనుక మనం ఆవు నెయ్యితో ముందే ఉదయాన్నే నిద్రలేవండి. నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిలు అన్నీ శుభ్రపరచుకోండి. ఎక్కడ శుభ్రత ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి. ఎక్కడైతే గొడవలు ఆడుకోవడం ఇంట్లో, ఎక్కడైతే ఇల్లు చెండలంగా గలీజ్గా ఉంచుకోవడం, ఎంగిలంటే ఎక్కడెక్కడ పడేసుకోవడం, ఇల్లంతా రోతగా పెట్టుకోవడము, ఇంట్లో కేకలు, అరుపులు, చిన్న పెద్ద తేడా లేకుండా ఏడుపులు, ఆడవాళ్ళు ఏడుపులు, ఇవన్నీ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదండి. ఎందుకు ఉండదు అని చెప్పి ఒకసారి ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అందుకే ఉన్నారన్నమాట. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి అనుకోండి. చాలా తెలివైన వారు కుంభరాశి వారు అలాగే అనుకుంటారు. అయితే రోజు శుక్రవారం మార్చి 14వ తారీఖు ఉదయాన్నే నిద్ర లేవండి. నిద్ర లేచి ఇల్లు వాకిలు చక్కగా శుభ్రపరచుకోండి. మంచిగా రంగవల్లికను వేసుకోండి. బయట కొంచెం పసుపు కుంకుమతో గడపలకు ముగ్గు పెట్టి అలంకరించుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేయండి. ఒక్కరోజు తలంటు స్నానం చేస్తే సరిపోతుంది. తర్వాత రోజును చేయకపోయినా పర్వాలేదు. ఎటువంటి నియమాలు ఇప్పుడు నేను చెప్పేదానికి నిష్టలు లేవు. భార్యాభర్తలు కూడా కలిసి ఉండవచ్చు. ఆ ఒక్కటి అర్థం చేసుకుని ఒక పీరియడ్ టైం, ఆడవారికి ఒక పీరియడ్ టైం తప్ప మిగతా పనులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇంకా శుక్రవారం నుంచి స్టార్ట్ చేసి చూడండి, ఒక వారంలో డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే ఏం చేయాలంటే అమ్మవారి జయంతి రోజు అమ్మవారిని తలుచుకొని చక్కగా ఆవు నెయ్యితోటి కానీ నల్ల నువ్వులతో కానీ దీపారాధన చేయండి. అమ్మవారికి ఆ విధంగా దీపారాధన చేసుకుంటూ ప్రసాదం నైవేద్యం ఏం పెట్టాలంటే కనుక అరటిపళ్ళు కానీ ఎండు ద్రాక్ష కానీ నైవేద్యంగా పెట్టండి. లేదు ఏమీ లేదనుకోండి, మన మనసునే నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి. అమ్మవారు అది పెట్టి ఇది పెట్టని కూడా అడగదండి. మన మంచి మనసునే నైవేద్యంగా సమర్పించుకుని సరిపోతుంది. ఇక ఆ రోజు ఏం చేయాలంటే మీకు కుదిరితే లక్ష్మీ సహస్ర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ సూత్రం కానీ, లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామ సూత్రం కానీ, విష్ణు సహస్రనామ సూత్రం కానీ చదువుకోండి. తర్వాత మర్చిపోకుండా సర్వమంగళ అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని చదువుకోండి. ఈ 3 కూడా మీరు చదువుకునేసరికి దీపారాధన చేసి 3 చదువుకుని మీకు 45 నిమిషాలు సమయం పడుతుంది. తర్వాత మీరేం చేయాలంటే కనుక అమ్మవారికి అంటే ఈరోజు ఇలా చేసేసుకుంటారు, హారతి ఇప్పించుకుంటారు, పూజ అయిపోతుంది. రెండో రోజు కూడా ఇలా చేయండి. ఇలా ఒక వారం రోజు చేసుకొని చూడండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలున్నా కూడా, బాధలున్నా, డబ్బు నిలవడం లేదనుకున్న డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలన్నీ క్రమేపీ తగ్గుకుంటూ వస్తాయన్నమాట. అలా తగ్గుకుంటూ కనీసం రోజు చేయలేకపోయినా ప్రతి శుక్రవారం చేసుకోండి. రేపు మార్చి 14 నుంచి స్టార్ట్ చేసుకోండి, మొదలు పెట్టుకోండి. వారం అయితే తేలికగా చేసుకోవచ్చు. అమ్మవారికి కూడా శుక్రవారం అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి శుక్రవారం చేసుకోండి, వారం చేసుకోండి. 2 వారాలు చేసేటప్పటికే అమ్మవారు మీ పైన ఎలా కర్ణ కటాక్షాలు చూపిస్తారు అంటే
మీరు చేస్తున్న ఉద్యోగంలో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మీకు బాగా లాభంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మీరు 1కి 4 పనులు మొదలు పెడతారు. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఒక 4-5 బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. అంత విచ్చలవిడి లాభాలు ఒక్కసారి అమ్మ చూపు మన పైన పడిందంటే ఇంకా అంతకంటే ఏం కావాలి. కుంభరాశి వారికి ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, కుంభరాశి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. వారికి ఉన్న మంచి మనసుకి, వారికి ఉన్న మంచి తెలివితేటలకి, వారికి ఉన్న జాలి గుణానికి, వారికి ఉన్న ఇటువంటివన్నీ అంటే వారు ఏదైతే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని చాలా ఈజీగా తీసేస్తారనమాట. ఆ ప్రాబ్లమ్ని మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఇష్టంగా భరించాలి. కష్టం వచ్చినప్పుడు ఏమో కుంగిపోవడం, సంతోషం వచ్చినప్పుడు ఏమో కుంగిపోవడం ఇలా ఉండకూడదు. ఒక బ్యాలెన్స్ లైఫ్ని రీచ్ చేయాలి. అలా కుంభరాశి వారికి చాలా చాలా చక్కగా చేస్తారు. కాబట్టి మీరు ఇది ఒక్కటి చేసుకొని చూడండి. చెప్పినట్టుగా కుంభరాశి వారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ తలరాతనే మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయంటే నమ్మండి. ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం ఉన్నవారు ఈ పరిహారం అయితే చేసుకోండి. పరిహారం కూడా కాదు, జస్ట్ చిన్న పూజ అనమాట, అంతే. చేసుకోండి. ఆనందంగా ఉండండి జీవితంలో మీకు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినా మనం మంచిగా అనుకోండి. చాలా తెలివైన వారు కుంభరాశి వారు అలాగే అనుకుంటారు. అయితే శుక్రవారం మార్చి 14 తారీఖు ఉదయంనే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు చక్కగా శుభ్రపరచుకొని మంచిగా రంగవల్లికలు వేసుకోండి. పసుపు కుంకుమతో గడపలకు ముగ్గు పెట్టి అలంకరించుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత తలంటు స్నానం చేయండి. ఒక్కరోజు తల స్నానం చేస్తే సరిపోతుంది. తర్వాత రోజు నుంచి చేయకపోయినా పర్వాలేదు. ఎటువంటి నియమాలు లేవు ఇప్పుడు నేను చెప్పేదానికి. నిష్టలు లేవు. భార్యాభర్తలు కూడా కలిసి ఉండవచ్చు. ఒకటి అర్థం చేసుకుని ఒక పీరియడ్ టైం అంటే ఆడవారికి ఒక పీరియడ్ టైం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. రేపు శుక్రవారం నుంచి స్టార్ట్. ఒక వారం రోజులు మీకు డిఫరెంట్ తెలుస్తుంది. అయితే ఏం చేయాలంటే అమ్మవారి జయంతి రోజు అమ్మవారిని తలుచుకొని చక్కగా ఆవు నెయ్యితో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి అమ్మవారికి. ఆ విధంగా దీపారాధన చేసుకుంటూ ప్రసాదం నైవేద్యంగా ఏమిటంటే పెట్టాలంటే అరటి పండ్లు కానీ ఎండు ద్రాక్ష కానీ నైవేద్యంగా పెట్టండి. లేదు ఏమీ లేదనుకోండి, మనసుని ప్రశాంతంగా మన మనసుని నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి ఇది పెట్టు అది పెట్టాలని కూడా అడగదండి. మన మంచి మనసు నైవేద్యంగా సమర్పించుకున్న సరే. ఇక ఆ రోజు ఏం చేయాలంటే మీకు కుదిరితే లక్ష్మీ సహస్ర స్తోత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ నేను